శివారెడ్డి గారు మీకు వార్నింగ్ ఇచ్చే సమయానికి ఒక పెద్ద ఫ్యాక్షన్ లీడర్ ఆయన ఆ ప్రాంతంలో జమ్మలమడుగులో ఒక పెద్ద ఫ్యాక్షన్ లీడర్. మీరు చెప్పారు రమణారెడ్డి గారు, వైఎస్ రాజారెడ్డి గారు, శివారెడ్డి గారు పెద్ద ఫెరోషియస్గా ఉంటారు, పెద్ద ఫ్యాక్షన్ లీడర్స్ అని. మీకు అప్పటికు ఫ్యాక్షన్ తెలుసు, బాంబు ఎలా ఉంటుందో చూసిన వారు కాదు మీరు. అలాంటి మీరు ఏ ధైర్యముతో శివారెడ్డి గారి మీద కయ్యం దువ్వారు? అసలుకి ఆయన బెదిరించినంత మాత్రాన మీరు వెనకడుగు వెయ్యకుండా యుద్ధానికి సై అన్నారు మీరు. అసలుకి ఏ ధైర్యంతో? అంటే నేను చిన్నప్పటి నుంచి మంచితనం ఉన్నది, కానీ కొద్దిగా స్కూల్ లైఫ్ నుంచి కొద్దిగా రౌడిజం అనేది ఉంది. అది అలా వెనకాల ఉండింది. అది ముందర షేడ్ వేరుంటే వెనకాల అదైతే ఉండింది. వెనకాల అంటే మేనమామ పోలికలు ఉంటాయి కదా కొద్దిగా. అవి ఉంటాయి అంట. రాజారెడ్డి మామకు నేను ఫేవరెట్ అయిపోయాను అప్పుడు. ఓకే, ఈ ఫ్యాక్షన్ లో దిగాక. అంతవరకు చూసిన అల్లుడు వేరు, ఇక మీద చూసే అల్లుడు వేరు అనమాట. సో అట్లా స్టార్ట్ అయిందండి. ఇంకా నెక్స్ట్ డే నుంచే నేను ఇంకా నా ప్రాణానికి ఇది సేఫ్టీ కావాలి కదా, నేను బాంబులు, తుపాకులు, బాడీ గార్డ్స్, అప్పుడు మోటార్ సైకిల్లో తిరిగేవాడిని, జీప్ కొనడము, విల్లీస్. ఓకే ఓకే. అలాగా ఐ బికేమ్ అ ఫ్యాక్షనిస్ట్ ఓవర్ నైట్. రాత్రి ఒక ఫ్యాక్షన్ లీడర్ అయిపోయారు. ఇంకొక విషయం ఏడ మనం డిస్కస్ చేయాలి. మీకంటే బాగా సార్, మీరు ఫ్యాక్షన్ లీడర్ కాకపోయినా శివారెడ్డి గారు యుద్ధానికి రావడంతో తప్పని పరిస్థితుల్లో మీరు యుద్ధానికి దిగారు. సరే, మీ మామ ఉన్నారు, అదని పక్కన పెడితే, కానీ బెన్నయ్య మీకు అంటే మీరు ఒక ఫ్యాక్షన్ లీడర్ కాదు, మీ దగ్గర వర్గము లేదు, అప్పటి వరకు ఏమీ లేదు, కేవలం సర్వీస్ మాత్రమే ఉంది. కానీ శివారెడ్డి గారు అక్కడ ఫ్యాక్షన్ లీడర్. కానీ బెన్నయ్య ఏ ధైర్యంతో మీ దగ్గరకు వచ్చి మీకు మద్దతు పలికాడు? అసలు బెన్నయ్యకు జరిగిన అన్యాయం ఏంటి ఆ రోజు? బెన్నయ్యకి ఏం అన్యాయం లేదు. మరి ఏ ధైర్యంతో మీకు అండగా నిలబడ్డాడు వచ్చి? ఈ పేద ప్రజలకు నేను చేస్తున్నా కదా. మోస్ట్లీ ఫ్యాక్షన్లో పెద్దవాళ్ళ దగ్గర ఫ్యాక్షన్ చేసేవాళ్ళు సన్నవాళ్ళే, పేదవాళ్ళు. సో అది ఎట్లా వాళ్ళకు ఫ్లాష్ అయిందో మైండ్లో, పేదవాళ్ళకు సపోర్ట్గా ఉన్నాడు కదా, ఈయనకు సపోర్ట్ చేస్తాము, ఆయన పేదవాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నాడు కదా, లెటర్స్ ఫైట్ అన్నట్టు మైండ్ వచ్చిందో ఏమో తెలియదు. కానీ వీళ్ళే ఫెరోషియస్ పీపుల్, పూర్ పీపులే ఫ్యాక్షనిస్ట్కు బాంబులు వేసేది వీళ్ళే, చంపేది వీళ్ళే ఆ ప్రాంతాల్లో. అప్పుడు పెద్దోళ్ళు పోయి ఫీల్డ్లో దిగరు కదా, వాళ్ళు కత్తి పట్టరు, బాంబు పట్టరులేండి. లేదు, అది అలా మీకు ఫ్యాక్షన్ స్టార్ట్ అయింది. మరి అలా ఫ్యాక్షన్ లీడర్గా ఉన్న మీరు రాజకీయ నాయకుడిగా ఎలా మారారు? అంటే మీరు చారిటీస్ నుంచి, మిషనరీస్ నుంచి వచ్చే డబ్బులన్నీ కూడా ఇక్కడ సర్వీస్ చేయడము, ఇదంతా చేస్తూ రాజకీయాల్లోకి వెళ్ళారు. ఈ మిషనరీస్ వచ్చే డబ్బుని మీరు పంపిణీ చేస్తూ ప్రజలను మీ వైపు తిప్పుకోవడంతో మీకు శివారెడ్డి గారికి ఫ్యాక్షన్ మరింత ముదిరింది అంటారు. అసలుకి అప్పుడు ఎల్ఎం బ్యాంక్ ఎలక్షన్స్ ప్రొక్లైమ్ చేశారు. ఇంకా నాకు ఏదో ఒక పొజిషన్ కావాలి కదా. ఎల్ఎం బ్యాంక్ ఎలక్షన్స్కు మేము నామినేషన్ వేసాం. అది కూడా నామినేషన్ ఎట్లా వేసామంటే, జనాలను తీసుకొని పోయి 10 గంటలకు నామినేషన్ వేసి 11 మందికి మా వాళ్ళకు గౌతలను రానియకుండా బాంబులతో అడ్డుగిచ్చాం. 5 గంటలకు మమ్మల్ని యునానిమస్గా ఎలక్ట్ చేశారు. ఎల్ఎం బ్యాంక్ ప్రెసిడెంట్ అయ్యాను. మీరు? నేను. ఎల్ఎం బ్యాంక్ అంటే ల్యాండ్ మార్టగేజ్ బ్యాంక్. ఓకే ఓకే. ప్రెసిడెంట్ అయ్యాను. అదే నా ఫస్ట్ పొలిటికల్ అడుగు పెట్టడం. తర్వాత ఇంకా ఎమ్మెల్యే కావాలని ఆశపడ్డాను. ఇది గెలిచానుగా, ఇంకా అవతల ఎవరు, ఇంకా శివారెడ్డికి పోటీ నేనే నిలబడేదానికి బయటపడ్డాను. అప్పటి నుంచి ఇంకా ఆయన నన్ను చంపాలని, నేను ఆయన చంపాలని, ఒకరికొకరు. మరి ఏ పార్టీ తరపున మీరు బరిలోకి దిగాలనుకున్నారు? నేను కాంగ్రెస్లో ఉన్నాను. కాంగ్రెస్లో అంటే మీ బావ రాజశేఖర రెడ్డి గారు మీకు సపోర్ట్ చేశారా? ఫ్యాక్షన్గా కాదు కానీ పొలిటికల్గా. చంపడమా చావడమా అనే స్థాయికి వెళ్ళిపోయారు మీరు. ఇంకా సాధారణ వ్యక్తిగా ఉన్న మీరు ఒక చిన్న సంఘటన కారణంగా శివారెడ్డిని చంపడమా, శివారెడ్డి చేతిలో నేను చావడమా? అంటే నేను చావడం అనేది ఉండేది కాదులే, ఎందుకంటే ఫుల్లీ ప్రొటెక్టెడ్ కదా. ఆయనకు కూడా అంతే ప్రొటెక్షన్ ఉంటుంది కదా. అవును, మరి మమ్మల్ని అటాక్ చేస్తే ముందు మా బాడీ గార్డ్స్ నిలబడతారు కదా. ఆయనకు కూడా ఉంటారు కదా బాడీ గార్డ్స్. ఉంటారు. అటువంటి ఫ్యాక్షన్స్ జరిగినాయి. ఓకే. ఆయన మనుషులకు, నా మనుషులకు ఫ్యాక్షన్ చాలా జరిగినాయి. 100 మందిని హత్య చేశారు, 100 మంది అశులు బాశారంటారు కదా. ఆ దినాల్లో చాలా మంది హత్యకు గురయ్యారండి, బాంబులతో, తుపాకులతో. మీకు తెలిసి ఎంతమంది 2 వర్గాల నుంచి ఎంతమంది హత్యకు గురైంటారు? కరెక్ట్గా చెప్పలేము, కానీ 14 yearsలో ఒక 100 దాటిండొచ్చు. 100 దాటిండొచ్చు. 2 వర్గాలు 14 సంవత్సరాలు ఫ్యాక్షన్ నడిపారు మీరు. అవునండి. అసలు మీ ప్రత్యర్థులను ఎవరైనా చంపి వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా మీ బంగ్లాలో షెల్టర్ ఇచ్చేవారంట కదా మొత్తం కూడా అక్కడే? అంటే కొంతమంది ఊర్లు వదిలిపెట్టి వచ్చింటారు,
హత్యలు చేసి పరారు ఉంటారు. ఆ, అటువంటి వాళ్ళందరినీ మన బంగ్లా వెనకాలనే రూమ్ ఉండేది, అక్కడ షెల్టర్ ఇచ్చేవాళ్ళం. ఆ, వాళ్ళే నా బాడీ గార్డ్స్గా నాతో పాటు వచ్చేవాళ్ళు, ఓకే. ఒకరికొకరికి తోడు. బాంబులు చుట్టాలి అనుకున్నప్పుడంతా ఆళ్ళగడ్డ నుంచి మనుషులు పిలిపించేవారు మీరు? అల్లగడ్డే అని కాదు, రాయలసీమలో ఎక్కడో ఉంటారు బాంబ్ మ్యానుఫ్యాక్చరర్స్, వాళ్ళు స్పెషల్గా తయారు చేస్తారు. ఓకే. మనకి ఎన్ని బాంబులు కావాలంటే అన్ని చేస్తారు, ఉమ్. దానికి డబ్బులు ఇచ్చేసేవాళ్ళు. ఒక బాంబు ఎంత కొంటాండ్రి? ఆ దినాల్లో పెద్ద కాస్ట్లీ కాదు, ఒక 20 రూపాయలు అనుకుందామా, అంటే ఒక మనిషి ప్రాణం ఖరీదు 20 రూపాయలు. అంతే. ఈరోజు లక్షలు పోసినా మనిషి ప్రాణం నిలబెట్టలేని రోజులు ఇవి. అవును. కానీ ఆ రోజుల్లో 20 రూపాయలతో బాంబు చుట్టి ఆ బాంబు వేస్తే మనిషి ప్రాణం తీసే రోజులు అవి. ఇంత తేడా ఉన్నాయి కదా సార్? అంటే బాంబుల్లో కూడా పొగ బాంబులు ఉంటాయి, ఆ. చంపే బాంబులు ఉంటాయి. మీరు ఏ బాంబులు ఎక్కువ చుట్టించేవారు? పొగ చేసే వాళ్ళము, ఆ, మనుషులను చంపే బాంబులు కూడా. ఒకసారి అయితే శివారెడ్డిని చంపాలని డిసైడ్ అయిపోయి ఎక్కడ స్పాట్ పెట్టారు? ముద్దునూరు రైల్వే స్టేషన్ ఆ, బాంబ్ మ్యానుఫ్యాక్చరర్స్ను పిలిచి ఆ, ద మోస్ట్ పవర్ఫుల్ బాంబ్స్ చుట్టండి అని ఆ, చుట్టించాను. ఆ బాంబులు శివారెడ్డి మీద వేయాలి కదా, ఆ, అది ఎంత పవర్ఫుల్గా ఉందో లేదో టెస్ట్ చేస్తామని ఒక ఎనుమును తీసుకొని పోయి, ఆ, గేదెను ఆ, ముద్దునూరు కొండలో వ్యాన్లో తీసుకొని పోయి, ఆ, నేను కూడా ఉన్నాను, నేను నా బాడీ గార్డ్స్ టెస్ట్ చేసినాం. ఆ. ఆ ఎనుము చనిపోయింది. సో నా మామూలుగా చనిపోయిందా? పీస్ పీస్ అయిందా? పీస్ ఏం కాదు, చనిపోయింది. ఆ, తర్వాత ఆ బాంబులు బాడీ గార్డ్స్కి ఇచ్చి రాయలసీమ ఎక్స్ప్రెస్లో శివారెడ్డి వస్తాడు, ఆ, ప్లాట్ఫామ్లోనే చంపేసేయండి అని పంపించడం. ఆ. వీళ్ళేమో పోయినారు కానీ దేవుని దయ ఆ రోజు రాలే. శివారెడ్డి రాలే. వచ్చింటే ఆయన చంపేసే వాళ్ళు, నేను జైలుకి పోయేవాడిని, ఆ. ఉరిశిక్ష చేసేవాళ్ళు. అంటే హత్యలు చేసిన వారందరికీ కూడా ఉరిశిక్షలు పడ్డాయంటారు రాయలసీమలో? లేదు, రాయలసీమ అంతా ఫ్యాక్షన్. అంటే ఇది మరీ ఘోరం కదా. అంటే సాక్ష్యం కావాలి కదా, మీరు స్పాట్ లో లేరు, మీ బాడీ గార్డ్స్ వెళ్ళారు, సాక్ష్యం కావాలి. ఇంకా కేసు పోలీసు నిలబడాలి. వాళ్ళు సాక్ష్యాలు పెట్టారు కదా ఏదో ఒకటి. పెట్టినా కోర్టులో నిలబడాలి కదా. రాలేదు ఆ రోజు. ఓకే. అంటే ఇన్ఫర్మేషన్ లీక్ అయిందంటారా? లీక్ అయిండొచ్చు, లేదంటే బై మిస్టేక్. బాంబులు చుట్టిస్తూ మీరు నేర్చుకున్నారా బాంబు చుట్టడము? నేర్చుకోలేదు. ఊరికే బాంబులు ట్రయల్ చూశాను, బాంబులు పట్టుకొని ఇసిరే వాళ్ళు బాంబులు. కానీ బాంబులు చుట్టినాక చాలా డేంజర్ కూడా వచ్చింది నాకు. ఎట్లా? మా ఇంట్లోనే ఒక రూమ్లో ఒక 100 బాంబులు చుట్టారు దాదాపు. ఉమ్. నా బాడీ గార్డ్ బెన్ని వండుకొని, చుట్టినారు సార్ చూస్తారా అని తీసుకుపోయినాడు రూమ్లోకి. చిన్న రూమ్లోకి పోయి ఆ బాంబు నా చేతిలో పట్టుకున్నా, నా చేతిలోంచి జారిపోయింది. ఆ, అది పగిలింటే ఆ, ఈ బాంబులన్నీ పేలిపోయి నేను ముక్కలు అయిపోయింది. ఆ. బాంబు పగల్లే. అందుకే ఈరోజు బైబిల్తో మా ముందర ఇలా కూర్చోగలిగారు. అంటే దీంట్లో ఒక లింక్ ఏమంటే, నా భార్య యేసుప్రభుని నమ్మేది, ఆ, ప్రేయర్ చేసేది నా కొరకు. బయటికి పోతే ఒక్కొక్కసారి మధ్యాహ్నం ఇంటికి వచ్చేంత వరకు ప్రేయర్ చేసేది. దాదాపు 60 సార్లు నేను చనిపోయిండేవాడిని ఆ 14 ఇయర్స్లో. దేవుని కృప, దేవుడు కాపుదలిస్తూ వచ్చాడు. సార్ నేను ఒక విషయం అడగాలి. ఈ విషయాల్లో ప్రతి ఒక్కరు నన్ను క్షమించగలరు. ఇది ఎవరిని నేను కించపరిచేది కాదు, అడుగుతున్న నాకు అనుమానం ఉంది కాబట్టి. వైఎస్ రాజారెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కదా సార్. అంటే చెల్లిని కులాంతర వివాహం చేశారు అంటారు, అవునా సార్? అవును, అది అక్కకు కులాంతర వివాహం వాస్తవమా సార్? అవును. ఎందుకు చేయాల్సి వచ్చిందంటారు ఆ రోజులు అట్లా? అంటే మా తాత వైఎస్ వెంకటరెడ్డి. ఓకే. అంటే రాజారెడ్డి గారు వాళ్ళ నాన్న. మా అమ్మోళ్ళ నాన్న. మీ అమ్మ వాళ్ళ నాన్న. బల్పనూరు గ్రామం. ఆ, ఆయనకు ఎవరో న్యూ టెస్టిమెంట్ ఇచ్చారు. ఆ, ఆ న్యూ టెస్టిమెంట్ చదివాడు. ఆ, మా తాత ఏమంటే హిందూ స్కాలర్, ఆ, మంచి జ్ఞానం కలిగిన వాడు. న్యూ టెస్టిమెంట్ చదివి యేసు ప్రభు వెంబడించడం మొదలుపెట్టాడు. యేసు ప్రభు ఆయన దర్శించాడు. ఆ, మా తాత కూడా తుపాకులు పట్టేవాడే. ఆ, అయితే దేవుణ్ణి నమ్ముకున్నాక ఉమ్, ఆయన బల్పనూరు నుంచి వెలివేయాలని చూశారు పెద్దలందరూ. ఆ, ఆ పెద్ద మనుషుల్లో ఒక ఆయన, వెంకటరెడ్డి ఏం తప్పు చేశాడులే, మనం వెలివేసే అంత తప్పేం చేస్తున్నాడు అంటే అందరూ ఇంకా కామ్ అయిపోయారు. సో మా తాత మారాడు. ఆ. ఇప్పుడు మాకు వైఎస్ ఫ్యామిలీస్లో వచ్చిన ఆశీర్వాదాలు అంటే మా తాత వైఎస్ వెంకటరెడ్డి వల్లనే ఓకే. మేమందరం ఆశీర్వదింపబడ్డాం. సో మా తాత దేవుని నమ్ముకున్నాడు కాబట్టి మై మదర్ ఆల్సో క్రిస్టియన్ మ్యారేజ్. అంటే చాలా మంది రాజకీయ నాయకులంతా విమర్శిస్తుంటారు కదా, రెడ్డిస్ ఎలా అవుతారు, క్రిస్టియన్ రెడ్లు అని, కొంతమంది ఇంకో రెడ్లు అని ఇట్లా విమర్శిస్తుంటారు కదా.
ఎస్సీల ఇళ్లలో కూడా బంధుత్వాలు ఉన్నాయి అది ఇది అనేసి దానివల్ల ఇదంతా పెద్ద రాజకీయంగా కూడా కొద్దిగా దుమారం రేపుతుంటది ఇప్పుడు కూడా రాజారెడ్డి ఏం కుటుంబం లే, మా తాతని బట్టి అందరూ ఆ, క్రిస్టియన్స్ అయిపోయారు. క్రిస్టియన్స్ కొంతమంది క్రిస్టియన్స్ ఫాలో చేశారు ఆ. క్రిస్టియానిటీ, ఆ, కొంతమంది మామూలు నామినల్ క్రిస్టియన్స్.